ఇది నిడదవోలు నుంచి ఇలాగ ఎర్రగూడ వెళ్ళే రోడ్డు అండి. ఈ రోడ్లో ఉందండి కోరుమోడ్ అనే గ్రామంలో ఉందండి. ఈ యొక్క బెల్లం తయారు చేసి యూనిట్ దగ్గరికి వచ్చాం. ప్రస్తుతం కుసుమంచి గాంధీ గారి ఈ బెల్లం తయారీ కేంద్రానికి అయితే మనం ఇప్పుడు రావటం జరిగిందండి. ఈ కేంద్రంలో అసలు చెరుకు రైతు దగ్గర నుంచి వచ్చిన తర్వాత చెరుకుని వీళ్ళు ఎలా కొంటారో, ఎలా ప్రాసెసింగ్ చేస్తారో, ఎలాగ దీని నుంచి రసం తీస్తారో, దీన్ని బెల్లం కింద ఎలా తయారు చేస్తారనేది నా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు పాఠశాల యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం నేను నిడదవోలుకి ఒక 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కోరుమౌడ్ అనే గ్రామంలో ఉన్న కుసుమంచి గాంధీ గారి ఈ బెల్ల బెడ్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. ఈ బెల్ల బెడ్లో వీరు ఈ బెల్లం తీసే విధానాన్ని అంతా మనకి చూపించి చక్కగా వివరించి మీకు ఒకసారి చూపించుదామని ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు, చూపించే ప్రయత్నం చేస్తానండి. నమస్తే అండి గాంధీ గారు. మీరు ఈ బెల్ల బెడ్ ఎంతకాలం బట్టి నడిపిస్తున్నారండి? సుమారు 20 సంవత్సరాలు బట్టి నడిపిస్తారు. ఇదంతా మీకు సొంతమే కదండి, యూనిట్ అంతా కూడా? ఓకే అండి. అయితే మీకు చెరుకు ఎక్కడి నుంచి వస్తుందండి? దీనికి అవసరమైన ముడి పదార్థం చెరుకు రైతు దగ్గర కొంటామండి. ఇంకా చుట్టుపక్కల ఊర్లు అన్నింటి ఊర్ల నుంచి కూడా ఎక్కడ వస్తుందండి. అది టన్నేజీ ప్రకారం మేమే కొనుక్కుని తీసుకు తయారు చేసుకుంటాం. అయితే ఇప్పుడు చెరుకు టన్ను ఎంత ఉందంటారు? టన్ను ఇప్పుడు రైతు దగ్గర 2000 కొంటున్నామండి. రైతు దగ్గర 2000. ట్రాన్స్పోర్ట్ అండి? ట్రాన్స్పోర్ట్ ఒక 400 ఉంటుంది. ఇది కటింగ్ అండి? కటింగ్ 1000 రూపాయలు అండి. అంటే ఇక కటింగ్ చేయక ముందు 2000 చొప్పున మీరు కొంటారు. మీరే కటింగ్ చేసుకుని ట్రాన్స్పోర్ట్ ఇక్కడ తెచ్చుకుంటారు. రైతుకి సంబంధం లేకుండా అతనికి 2000 ఇస్తారు. అవునండి. ఆయన వచ్చి ఓన్లీ కాట టన్నే చూసుకుని వెళ్ళిపోతారు. అది పేమెంట్ అది స్పాట్లో వాళ్ళకే మనకి అండర్స్టాండింగ్ అదే అదేలండి, దానికైతే ఇబ్బంది లేదు. అయితే రైతు మీరు అంటే మీ యూనిట్కి ఎంత అవసరం టన్నేజీ అంత చెరుకు అవసరం పడుతుంది? డైలీ 10 టన్ను. మీ యూనిట్ మొత్తం సంవత్సరం పడుకుని నడుస్తూ ఉంటుందండి? చెరుకు దొరికినంత కాలం. చెరుకు దొరికినంత కాలం ఇంచుమించు జూలై నుంచి జనవరి ఫిబ్రవరి వరకు నడుపుతారు. జూలై నుంచి జనవరి వరకు ఈ అయితే యూనిట్ అయితే నడుస్తుంది. అయితే తర్వాత కూడా మీకు చెరుకు అందుబాటులో దొరికితే అందుబాటులో ఉండి దొరికితే అయితే మీ ప్రాబ్లం ఏమి? మా ప్రాబ్లం కాదు. ఓన్లీ చెరుకు అందుబాటులో లేక మీ దగ్గర ఎంతమంది వర్కర్స్ పనిచేస్తున్నారు? మా దగ్గర ఇంచుమించు 12-13 మంది ఉంటారు. వీళ్ళంతా లోకల్ వాళ్ళండి? లోకల్ 12-13 మంది ఇక్కడ వర్క్ చేస్తారు. అయితే మీరు ఈ చెరుకుని తీసుకొచ్చిన తర్వాత మీరు స్టాక్ పెట్టుకుంటారండి ఇక్కడ? ఇప్పుడు 10 టన్నులు ఇవాళ తెస్తే 10 టన్నులు సాయంత్రం ప్రాసెసింగ్ అయిపోతుంది. అయితే మరి దీని ద్వారా వచ్చినటువంటి బెల్లాన్ని మీరు అది చూపిస్తారా? యూనిట్ ఎలా తయారు చేస్తారు, ఎలాగా దాన్ని వండుతారు, దీనికి ఎంతమంది వర్కర్స్ అవసరం ఉంటుంది? బెల్లాన్ని కూడా మీరు ఎక్కడ మార్కెటింగ్ చేస్తున్నారంట? మార్కెటింగ్ తణుకు నుంచి వస్తాడు. తణుకు నుంచి ఆయన ఏ రోజు ఆ రోజు తయారైంది పట్టుకుపోయి ఆయనే చేంజ్ చేసుకున్నాడు. ఓకే అండి. ప్రస్తుతానికి బెల్లం రేట్ ఎంత ఉందంటారు? బెల్లం రేటు క్వింటాలు ఇంచుమించు 47,000 48,000. క్వింటాల్ 47,000 అంటే కేజీ 40 రూపాయలు. మీ దగ్గర మార్కెట్లో ఎక్కువ ఉంటుంది ట్రాన్స్పోర్ట్లో ఓకే అండి. అయితే మీరు ఒక టన్ను చెరుకు ఆడితే మీకు ఎంత బెల్లం ఉత్పత్తి అవుతుంది? టన్ను చెరుకు 100 కేజీలు వస్తుంది. ఒక టన్ను చెరుకు బెల్లం రసం తీసి బెల్లం వండితే మీకు వచ్చేది 100 కేజీలు. 100 కేజీలు బెల్లం తయారు. 2 కేజీల నుంచి. ఓకే అండి. 2000 రైతుకి టన్నుకి. ఓహో సారీ, టన్నుకి రైతుకి 2000 అండి. ఆ టన్నుకి రైతుకి 2000 రూపాయలు. కటింగ్ 1000. కటింగ్ 1000. ట్రాన్స్పోర్ట్ 400. 3400 మీ దగ్గరికి వచ్చింది. ప్రాసెసింగ్ చేసి ఈ బెల్లం తయారు చేసి మార్కెట్లో పెట్టేటప్పుడు రైతులందరూ కూడా బెల్లం ఎందుకు ఆడిస్తున్నారంటే ఫ్యాక్టరీలు తోలుతలేదండి. ఫ్యాక్టరీ ఇచ్చేది గిట్టుబాటు అవ్వట్లేదండి రైతుకి. కూలీలు అసలు ఇక్కడ అంటే ఆంధ్ర షుగర్స్ మూతపడింది, సాగర్లో మూతపడింది. ఇప్పుడు చెరుకు అసలు రైతులు ఫ్యాక్టరీ తోలుకోవడం మూతపడిపోయింది. ఇంకా తర్వాత భీమడోలు ఒకటి ఉండేదండి. అది మా మొత్తం ఇంచుమించు ఈ లొకేషన్లో ఉన్న ఫ్యాక్టరీని మూతపడిపోయింది. మరి మీరు రైతు దగ్గర 2000 కొంటున్నారు కదండి, రైతు గిట్టుబాటు అవుతుంటారా? రైతు గిట్టుబాటు అవ్వక చెరుకు మానేసాడు. మీరు కొన్నప్పుడు మీ ద్వారా కొంతమంది మిమ్మల్ని నమ్ముకుని కొంతమంది వేస్తూ ఉంటారు, వాళ్ళకైనా వర్కౌట్ అవుతుందంటారా? వర్కౌట్ అయ్యి అవటంగా ఇంకా ఏం చేయడానికి దారి లేక. ఓహో, అది అంటే వాళ్ళకి వరి అది మళ్ళీ చెరుకు పంటకి అలవాటు పడిపోయిన రైతు ఆ భూమి కూడా వరికి పనికిరాని ఇలాగా అలాగా మార్చుకుంటుంటారు. అదే అండి, పంట మార్పిడి విధానంలో చెరుకు పండిస్తూ ఉంటారు, కొంతకాలం వరి పండిస్తూ ఉంటారు. అయితేనండి ఇది టన్ను ఎన్ని టన్నులు వస్తుందండి ఎకరానికి?
ఎకరానికి ఇదివరకు అయితే పోయిన రోజుల్లో అయితే 60 టన్నులు 65 టన్నుల దాకా వచ్చేది. ఇప్పుడు 40-45 మించి రావట్లేదు. తగ్గిపోయింది, ఈల్డింగ్ తగ్గిపోయింది. అంటే సుమారుగా 40 అంటే భూముల సారం తగ్గిపోతుంది. ఈ పురుగు మందులు ఎరువులు ఎక్కువగా భూములకి రసాయనిక ఎరువులకి గురి చేయడంతో భూముల యొక్క సారం లేదండి. సారం లేక దిగుబడి తగ్గింది. మహారాష్ట్ర ఉందండి ఇప్పుడు ఇది ఫస్ట్. మహారాష్ట్రలో 70 టన్నులు దాటి అవుతుందట. మహారాష్ట్రలో ఇప్పటికి 70 టన్నులు దాటి అవుతుంది. అంత కాదు, కొత్త కదండి వాళ్ళకి. అదే అంత 10-15 సంవత్సరాల నుంచి, అదే అండి, 30-40 సంవత్సరాల నుంచి ఇదే. ఎప్పుడు వాడి సారం తగ్గిపోయింది. సారం తగ్గిపోయింది. మహారాష్ట్ర వచ్చి వాళ్ళు మన మార్కెట్ని కొంచెం వీక్ చేస్తున్నారు. ఓహో, ఓకే అండి, సరే అండి. అయితే యూనిట్ ఒకసారి చూడండి. చెరుకుని అయితే ఇక్కడ రసం తీస్తారండి, ఈ క్రషర్ నుంచి రసం తీస్తారు. రసం అయితే ఇక్కడ వస్తుందండి. అలా ఎక్కించారు. ఇదైతే దీనికి చక్రాలు పెట్టి, దీనికి చక్రాలు అమర్చి పెద్ద పెద్ద పెనాలను అయితే ఇలా కదుపుతారండి. ఓకే, ఇది రసం, ఇది చెరుకు రసం అండి. ఇది చెరుకు రసం అయితే ఈ పెనంలోకి ఇలాగ లోడ్ చేస్తున్నారు. ఇదేంటిది? తీసి ఇందులో వేస్తారు. అందులో వచ్చిన వేస్ట్ అంతా నూరగా తీసి ఇందులో ఓహో, ఇది ఎప్పుడెప్పుడు ఇందులో వేస్తాను ఫిల్టర్ అయిపోయి ఓకే ఓకే. తీసినటువంటి చెరుకు రసం ఇలాగా ఈ పెనంలోకి నింపుతారండి. ఈ పెనంలోకి నింపిన తర్వాత దీన్ని ఫిల్టరింగ్ చేస్తున్నారు. అలాగే వీళ్ళు ఈ బెల్లం వండటానికి మొక్కజొన్న కంకుల నుంచి వచ్చే కండెలు ఉంటాయి కదా, మొక్కజొన్న పొత్తులు ఒలిచేసిన తర్వాత మిగిలిపోయిన కండెలు, అది అయితే దీన్ని ఇక్కడ వంట చెరుకుగా అయితే వీళ్ళు అక్కడ ఉపయోగిస్తున్నారండి. బాబు మేస్త్రి గారు మీరేనా? ఏం పేరు బషీర్. ఓహో, ఏ ఊరు మీది? ఓర్మోడే. ఓకే, అయితే ఇప్పుడు ఇందులోకి ఫిల్లింగ్ చేస్తున్నారు కదా, ఈ పెనం ఒకటి పట్టుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఈ చెరుకు రసం అయితే లోడ్ చేస్తాను కదా, ఎంతవరకు లోడ్ చేస్తామండి? 2 టన్నుల చెరుకు రసం పడతాం. ఓహో, ఒకసారి 1200 లీటర్లు పోస్తారు ఒక పెనానికి, ఒక షిఫ్ట్కి. అదే, ఇది ఈ పెనంలో అయితే 1200 లీటర్లు పోస్తారంటండి. ఈ చెరుకు రసం అయితే దీన్ని ఇలా ఉడకబెడతారు, అలాగే చక్కగా ఫిల్టర్ చేస్తారు. ఇందులో ఉన్నటువంటి చెత్త చెదారం, ఆ మకిలి అంతా ఇలా ఫిల్టర్ చేసి తీసేస్తారు. ఇది ఎంతసేపు టైం పడుతుందో? 2 గంటల్లో ఫిల్టర్ చేస్తారు. కాగుతూ అలా పోసినటువంటి చెరుకు రసం ఇదిగోండి ఇందులో మరిగించిన 2 గంటల తర్వాత ఈ స్టేజ్కి వచ్చింది. 2 గంటల తర్వాత అయితే ఈ రకంగా అయితే చక్కగా ఇది ఫిల్టర్ చేసేసి ఒక బంగారు వర్ణంలోకి వచ్చిందండి. దీన్ని మళ్ళా ఇలాగ ఎంతసేపు ఉడకాలని కూడా ఒక అరగంట సేపు ఉడకిన తర్వాత అది వచ్చేస్తారు. పక్కన కొంచెం డ్రై అయిన తర్వాత ఓకే, అది చెక్కలో మోల్డ్లో పోస్తాం అనమాట. ఓకే అండి, అరగంట తర్వాత అది పక్కనకి వస్తుంది, గట్టి పడిపోతుంది. ఆ గట్టి పడిపోయిన దాన్ని తీసుకెళ్ళి ఆ మౌల్డ్స్లో పోస్తాం, చెక్కలో పోస్తాం. అదే అదే, చెక్క వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఇదేంటండి తీసేసింది? 1 by 1. ఓకే ఓకే అండి. ఓహో, ఇదైతే ఒకటి అయితే పాకం దిగిపోయిందండి, ఒక వాయ. దీన్ని వంట చెరుకుగా ఇది దాన్నే చప్పు వాడుతున్నారు. అది కాకుండా వేరే ఇది కూడా మన పొయ్యికేందుకు ఏది అవసరం అయితే అది. ఓకే ఓకే, డ్రై
తుక్కు. ఓకే, అది అలాగా నిల్వలో పెట్టుకుంటాం అనమాట. స్టాక్ పెట్టుకుంటారు. వంట చెరుకు అయితే ఇలాగ స్టాక్ పెట్టుకుంటారని మొక్కజొన్న చొప్ప, ఈ కండ్లు అయితే ఇలాగ స్టాక్ పెడుతున్నారు. అలాగే చెరుకు తుక్కు ఏదైతే వేస్ట్ అయితే దొరుకుతుందో అలాంటి వేస్ట్ అంతా కూడా ఇక్కడైతే జాగ్రత్త పెట్టి వర్షాకాలం అయితే యూజ్ చేసుకుంటారండి. ఇక్కడ పొయ్యి మీద ఈ పెనంలో మరిగించినటువంటి ఈ పాకాన్ని తర్వాత కొంచెం గట్టిపడిన తర్వాత ఇలాగైతే కొంచెం చిక్కబడద్దండి. చిక్కబడ్డ తర్వాత దాన్ని కొంచెం చల్లారబెట్టే ప్రయత్నం చేస్తారు. ఇది దేంతో పోస్తారండి గాంధీ గారు? బకెట్లతోటి తయారైన పాకాన్ని గట్టిపడిన తర్వాత ఈ చెక్కలో పోస్తారు. ఇలాగ ఒక అరగంట డ్రై అవుద్దండి. అరగంట డ్రై అయ్యాకండి ఆ తర్వాత ఇట్లా తిరగేస్తామండి. తిరగేస్తే ముక్కలు కిందకి రాలిపోతాయి. అలాగే కూడా ఇది అండి. ఈ ఒక అరగంట తర్వాత అయితే అక్కడ పాకం తయారైపోయిన తర్వాత గట్టిపడుతుందండి. గట్టిపట్టిన తర్వాత అయితే ఈ బకెట్లో తీసుకొచ్చి ఇలాగ మౌల్స్లో పోస్తారండి. ఈ మౌల్స్లో పోసిన తర్వాత ఒక అరగంటకి ఇది చల్లారిపోతుంది అండి. అరగంట తర్వాత ఈ మౌల్స్ని తిరగేస్తారు. ఓకే, ఓహో, ఇలాగ వస్తుంది అచ్చులు. అలాగా మౌల్స్లో చల్లారినటువంటి ఈ అచ్చులను అయితే ఇలాగా ఈ చెరుకు తుక్కు మీద అయితే ఇలా బోర్లిస్తారండి. బోర్లించిన తర్వాత ఇవి చూసారు చక్కగా మైసూర్ పాక ముక్కలాగా ఉన్నాయి. ఈ చల్లారిన తర్వాత అలా ప్యాకింగ్ చేస్తారండి. డైరెక్ట్గా అయ్యే వెళ్ళిపోతే అలాగే పంపించేస్తారా మార్కెట్కి? కార్టన్స్లో ప్యాక్ చేస్తారు. మామూలుగా అట్టపెట్టుతోటి 22 కేజీలు 22 కేజీలు పడుతుంది. ఓకే, 22 కేజీలు చొప్పున వాళ్ళు తీసుకెళ్తారు మార్కెట్. లోడ్ చేసుకుంటారు. 22 కేజీలు చొప్పున అయితే కార్టన్స్లో ప్యాక్ చేసి తీసుకెళ్తారంటండి. మీరు చేసేసారమ్మా? మీది ఎవరమ్మా పాప? కూరమోడే. ఎంతమంది పని చేస్తారు ఇలాగా ఈ ప్యాకింగ్ చేయడానికి? ఎంతమంది వస్తున్నారు రోజు? 4 వచ్చి ఈ ప్యాకింగ్ చేస్తూ ఉంటారా? మీరు ఎప్పుడు ఏ టైంకి వస్తారు? ఉదయం 9 గంటలకు వస్తారు. ఎన్ని గంటల వరకు పని చేస్తారు? మీకు ఎంత కూలి ఎంత? 350 రూపాయలకి. ఉదయం ఎన్ని గంటలకు వస్తారు? 9 గంటలకు వచ్చి సాయంత్రం వరకు మీరు భోజనం మీరు తెచ్చుకుంటారు. ఓకే. నువ్వయ్యా మేస్త్రి గారు? మీకు కాంట్రాక్ట్. మీకు కాంట్రాక్ట్ అంటే ఎలాగా? కేజీ లెక్కన కాంట్రాక్ట్కి అయితే బెల్లం వండుతావు. అయితే ఈ బెల్లం వండి వంట మాస్టర్ నువ్వు? వర్కర్. ఓహో, కేజీకి ఎంత తీసుకుంటున్నారు మీరు? కేజీకి 3.5 తీసుకుంటారు. అంటే మీరు ఎన్ని కేజీలు తయారు చేస్తారు? రోజుకి ఎన్ని కేజీలు వస్తుంది మీకు? 1000 కేజీలు అంటే 1 టన్ను తయారు చేస్తాం. అంటే 3500 అంతే కదండి. 3500 అయితే ఎంతమంది పంచుకోవాలి ఇది? అంటే వాళ్ళ కూలి కదండి. వీళ్ళందరికీ మీరు ఇచ్చుకోవాలి. నేను ఇచ్చుకోవాలి. లేడీస్ ఈ జెంట్స్కి 6-7 ఉంటారండి. దాన్ని బట్టి మీరు ఈ దీని మీద రోజు సాయంత్రం వరకు ఎంత ఆడితే అంత మీరు అందరూ సమానంగా వాళ్ళకి అమౌంట్ వాళ్ళకి ఇచ్చారండి. ఇచ్చిన తర్వాత మనకి ఎంత మిగులుతుందో తీసుకుంటాం. ఓకే. పిల్లబెడ్లో ఎంతకాలం బట్టి ఈ వర్క్ చేస్తున్నారు? 25 సంవత్సరాలు. 25 అంటే చిన్న పిల్లవాడు పెట్టడానికి ఇదే పని. మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ బెల్లం శుభ్రంగా తయారవడం కోసం? ఒకసారి మోడ్లో నుంచి బెల్లం తీసిన తర్వాత ఆ చెక్కలు మళ్ళీ వాటర్ వేసి శుభ్రంగా కడిగి మళ్ళీ రెండోసారి యూజ్ చేస్తాం. అంటే ఒక్కసారి యూజ్ చేసిన చెక్కలు కంప్లీట్గా శుభ్రం చేస్తాను కడగాలండి. ఓకే, కడిగి రెండోది పోతాం. అంటే మీరు మరి బెల్లమే కదా తయారు చేసేది, ఇంకా కడగాలంటారా? కడగాలండి. కారణం ఏంటంటారా? అంటే ఫ్రీగా రాలదండి, ముక్క ఫ్రీగా పడదు. అదే అందులో చేదపులు అవి కొంచెం మిగిలిపోయి ఇది అడ్డుపడుతుంది. అది అడ్డుపడుతుంది. ఓకే, అయితే ఈ బెల్లం అచ్చులు కరెక్ట్గా కిందకి దిగటానికి లోపలంతా ఫ్రీగా ఉంటుందండి. అదండి. ఓకే, అర్థమైందండి. అలాగే మరి నీటి విషయంలో మీరు ఎలా జాగ్రత్త పడుతున్నారండి? నీరుని ఎలా శుభ్రం చేసుకుంటున్నారు? ఇప్పటికప్పుడు తీసేస్తామండి. ఇంకా మీకు సొంత బోర్ ఉందండి? ఇక్కడ బోర్ ఉంది, నీటి బోర్ ఉంది. అంతా శుభ్రమైన నీటితోటి దీన్ని వాష్ చేయడం కానీ ప్రాసెసింగ్ చేయడం కానీ అంతా బాగుందండి. ఓకే అండి. ఈ బెల్లం తయారు చేసే రంగంలో 20 సంవత్సరాలు బట్టి ఉన్నారు కదా, దీంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటంటే? రైతు దగ్గర చెరుకు బెల్లం తయారవ్వదు, ఒక్కొక్క తయారు బాగా అవుద్ది. దీన్ని అన్ని అనుసరించి మేము దాన్ని ప్రాసెసింగ్ చేయాలండి. మరి ఇప్పుడు ఇలాగ నష్టపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి? నష్టపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ బెల్లం తయారు చేయడంలో కూడా నష్టం వచ్చే అవకాశం ఉంది. అనుకున్న దిగుబడి రాకపోతే నష్టం వస్తుందండి.
అలాగా కూడా నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అయితే మరి ఇక్కడ వర్షాలు పడ్డప్పుడు గట్రా మీకేమి ఇబ్బంది ఉండదు? వర్షాలు ఇబ్బంది అంటే చిన్న చిన్న బెడ్ లోడ్లు ఏం చేయలేరండి. నేనేం చేస్తానంటే మొత్తం మొక్కజొన్న చొప్ప కొబ్బరికమ్మ ఈ దీని ఆడిన చెరుకు తుక్కు దీన్ని అంతా కూడా డ్రై చేసి స్టాక్ పెడతాను అనమాట. స్టాక్ పెట్టుకుని వాటిని కవర్ లేకపోతే తడవకుండా జాగ్రత్త. వర్షం వచ్చినా కానీ మన ఆటకి పనికి ఆటంకం ఇబ్బంది ఉంటుంది. ఇదేం లేదండి. మొన్న రైస్ మిల్ ఉండేది తీసేమండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నది ఇది ఒకటి. అయితే ఈ ప్రాంతాల్లో కూడా ఈ బెల్లబెట్టు తగ్గిపోయినండి. ఇంకో కొరమోళ్ళు ఇంకోటి ఉందండి. ఇది ఇంకొకటి ఉందండి. పక్కన చాజింపుడు అనే ఊరు ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉందండి. తర్వాత ఎర్ర కూడా ఉంటుంది. తర్వాత ఇంక లేవు. అదండి బెల్లబెట్టులో ఒకప్పుడు ప్రతి పొంతలోనూ ఒకటి ఉండేదండి. ప్రతి 30-40 ఉండేయండి. 30-40 బెడ్లు ఉండేవి. వంట చేసి మాస్టర్కి హై డిమాండ్ ఉండేది. అటువంటిది ఈరోజు చెరుకు తోటలే లేవు, బెల్లబొడ్లు కూడా తగ్గిపోయినాయండి. ఫ్యాక్టరీలు కూడా మూతపడ్డాయండి. ఎప్పుడైతే జనం ఈ స్వీట్లు అవి తినటం బాగా తగ్గించారు, పంచదార ముఖ్యంగా పంచదార వాడకాన్ని అయితే బాగా తగ్గించారు. దాంతో ఈ బెల్లబొడ్లు ఈ పంచదార ఫ్యాక్టరీలు అయితే బాగా మూతపడినాయండి. ఇంకేదో కొద్దో గొప్ప బెల్లాన్ని ఇష్టపడుతున్నారు కాబట్టి ఇటువంటి యూనిట్లు మనకి అక్కడక్కడ కనిపిస్తున్నాయండి. ఇది జీవనాధారంగా చేసుకుని చాలామంది తమ జీవనాధారాన్ని కొనసాగిస్తున్నారంటే కొంతమంది వ్యవసాయం చేయలేని వారు కానీ, లేకపోతే వ్యవసాయం తగినంతగా లేక ఏదో బెల్లబెడ్లు ఉంది కదా మనకు అలవాటు ఉన్న పని కదా అని ఇది ఇలా చేస్తూ ఈ బెల్లబెడ్లు అయితే నడిపిస్తూ ఈనాటికి కూడా ఇవి కొనసాగిస్తున్నారండి. చూశారు కదండి మొత్తం ఈ బెల్లం తయారయ్యే విధానం, ఈ బెడ్ మొత్తం ఈ పరిసరాల్లో ఇక్కడ వర్కర్స్ ఎలా పనిచేస్తున్నారు ఏంటి అనేది మీరు మొత్తం అంతా చూశారని భావిస్తున్నానండి. ఈ బెల్లం ప్రాసెసింగ్ చెరుకు రసం తీసే కాడి నుంచి ఇది పెనంలో పోసి మంట పెట్టి ఎలాగా దాన్ని బాయిలింగ్ చేస్తున్నారు, ఎలా ఉడకబెడుతున్నారు, దాని నుంచి ఎలాగా ఫిల్టర్ చేస్తున్నారు, అలాగే అందులోని చెత్త చెదారాన్ని తీసేసి ఏ రకంగా అయితే బెల్లం తయారు చేస్తున్నారు, దాన్ని ఏ స్థాయిలో పక్వానికి వచ్చిన తర్వాత ఇది మన బెల్లం కుందులు తయారవుతాయి అనేది నా ఈ వీడియోలో మీకు సమగ్రంగా చూపించానని భావిస్తున్నానండి. తప్పనిసరిగా ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. ఉంటా అండి. బై అండి. జై హింద్.